Hello, officers. Welcome to the 25th episode of Environment Series by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇస్ ద డ్రాఫ్ట్ సీడ్స్ బిల్ ఆఫ్ 2025. మనం చూస్తే ఇట్ ఈస్ ఎ న్యూస్ బికాస్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బడ్జెట్ సెషన్ రీసెంట్లీ. ఎస్, సో ఈ సీడ్స్ డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో దాని గురించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి, దాని మీద చాలా క్రిటిసిజం ఉంది. అండ్ రీసెంట్గా మనం వై ఇస్ ఇట్ ఇన్ న్యూస్ అని చూస్తే ద క్రిటిసిజం ఆర్ దేర్ ఆర్ మెనీ critics that are there, environmentalists are also saying that this seed bill draft that is there, it is built for corporates and not for cultivators అని చెప్పి దాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ న్యూస్ ప్రకారం ద పంజాబ్ సీఎం హీ ఆల్సో మెట్ అమిత్ షా క్లియర్లీ అపోజింగ్ దిస్ బిల్. సో ఈ కాంటెక్స్లో ఈ బిల్ మళ్ళీ న్యూస్లో ఉంది. బట్ యాక్చువల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఈ బిల్ ఎందుకు ఇంపార్టెంట్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని యొక్క ప్రావిజన్స్ ఏంటి, అండ్ దీని యొక్క క్రిటిసిజం ఎందుకని దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ టు అండర్స్టాండ్ ద స్టోరీ బిహైండ్ దిస్. సో ఫస్ట్లీ అసలు ఈ సీడ్ డ్రాఫ్ట్ బిల్ 2025 ఎందుకని తీసుకొని వచ్చారు అండ్ ఇది ఏం చేస్తుంది? ఫస్ట్లీ మనకి ఇంతకు ముందు ఉన్న సీడ్స్ బిల్ ఏదైతే ఉందో దట్ యాక్ట్, ఐ మీన్ ద యాక్ట్ విచ్ ఇస్ దేర్, ద సీడ్స్ యాక్ట్, దట్ ఈస్ ద సీడ్స్ లా యాక్ట్ ఆఫ్ 1966. సో ఈ యాక్ట్ని ఈ ప్రెసెంట్ 2025 బిల్ ఒకవేళ యాక్ట్ అయితే దీన్ని రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్ ఇస్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ. సో ఒక సీడ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్వాలిటీ అనే వర్డ్లో ఏంటి, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సీడ్ క్వాలిటీ అనేది ఫస్ట్ దాని జర్మినేషన్ రేట్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ జర్మినేషన్ రేట్ అంటే ఏంటంటే, ఒకవేళ ఒక సీడ్ని మనం తీసుకొని దాన్ని సో చేస్తే, అంటే దాన్ని నాటితే ఆ విత్తనం గ్రో అవుతుందా అవ్వదా, ఎంత పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి అని మనం ముందుగానే దాన్ని గ్రేడ్ చేసి ఆర్ దాని మీద టెస్ట్ చేసి ఆ టెస్టెడ్ సీడ్స్ని మనము హై క్వాలిటీ సీడ్స్గా పరిగణించవచ్చు. ఒకవేళ దానికి జర్మినేషన్ రేట్ లో ఉంటే అది లో క్వాలిటీ సీడ్గా, ఒకవేళ దాని జర్మినేషన్ రేట్ హై ఉంటే దాన్ని హై క్వాలిటీ సీడ్గా పరిగణిస్తాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ క్వాలిటీ ఆఫ్ ద సీడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద జెనెటిక్ వెరైటీ. ఈ జెనెటిక్ వెరైటీలో ఏం తెలుస్తుంది అంటే, అది మన క్లైమేట్ అంటే ఇండియన్ క్లైమేట్లో క్లియర్గా పెరుగుతుందా లేదా, గ్రో అవ్వగలుగుతుందా, సస్టైన్ అవ్వగలుగుతుందా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డ్యూరింగ్ ద క్లైమేట్, అంటే మనకి ఇప్పుడు తెలుసు మన క్లైమేట్ చేంజ్ వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఈస్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్. రెసిలియంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లైమేట్ చేంజ్కి తట్టుకొని వచ్చే ఫ్లడ్స్ని, వచ్చే డ్రాట్ని కూడా తట్టుకొని అవి గ్రో అవ్వగలగాలి. అప్పుడు కూడా ప్రొడక్టివిటీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనము ఆ ఏదైతే సీడ్స్ గ్రో, అంటే మనం విత్తనాలు నాటుతున్నామో అవి క్రాప్గా గ్రో అయ్యి మనకి కావాల్సినంత ప్రొడక్టివిటీని ఇవ్వగలుగుతుంది. అప్పుడు మాత్రమే మన గ్రోయింగ్ పాపులేషన్ని మన కంట్రీలో ఫీడ్ చేయగలుగుతాం. ఫీడ్ చేసిన తర్వాత ఎక్సెస్ని ఎక్స్పోర్ట్ చేసి దాని నుండి మన ఎకానమీ గ్రో అవుతుంది. సో ఈ సీడ్ బిల్ అనేది ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ టు ఎన్ష్యూర్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్. అంటే జర్మినేషన్ రేట్, జెనెటిక్ వెరైటీ, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జెనెటిక్ వెరైటీ ఈజ్ ఇట్, క్వాలిటీ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జెనెటిక్ క్లైమేట్ రెసిలియన్స్ ఉంది ఇందులో మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇందులో మనం ఇంకొకటి ఏం చూస్తున్నాము అంటే, టు బూస్ట్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రీమ్ లైన్ రెగ్యులేషన్ బై మ్యాండేటింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రేసబిలిటీ. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి ఏవైతే మార్కెట్లో ఇప్పుడు దొరికే సీడ్స్ ఉన్నాయో అవన్నీ నోటిఫైడ్ సీడ్స్. సో ఈ నోటిఫైడ్ సీడ్స్ని మాత్రమే మన ప్రీవియస్ సీడ్స్ యాక్ట్ ఆఫ్ 1966 అనేది రెగ్యులేట్ చేస్తుంది.
ఏవైతే సీడ్స్ నోటిఫైడ్ అంటే వాటిని టెస్ట్ చేసి ల్యాబ్లో టెస్ట్ చేసి ఇచ్చి నోటిఫై అయినవి మాత్రమే మనకి ఈ యాక్ట్లో 1966 యాక్ట్లో మనం వాటిని రెగ్యులేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ అవి సరిగ్గా పండలేదు అనుకోండి, ఆ సీడ్స్ నాటిన తర్వాత మనం వెళ్ళి దాని మీద కేసేసి మనకు కావాల్సినంత వాట్ ఎవర్ కాంపన్సేషన్ ఉందో అది తీసుకొని రావచ్చు. మిగతా సీడ్స్ అన్ని అందులో ఇంక్లూడ్ అయ్యి లేవు. సో టు ఇంక్లూడ్ ద న్యూ సీడ్స్ దట్ ఆర్ దేర్, న్యూ వెరైటీస్ దట్ ఆర్ దేర్, ఇవన్నిటికీ మనకు ఒక కొత్త బిల్ అనేది కావాలి. అందుకని మనం ఈ కొత్త బిల్లుని తీసుకొని వస్తున్నాం. సో ఇందులో క్వాలిటీని ఎన్ష్యూర్ చేయాలి అని అనుకుంటున్నాం. ఈ క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడానికి మనం ఏమన్నాం, జర్మినేషన్ రేట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి. దానికి ఏం చేయాలి, ముందే సీడ్స్ని టెస్ట్ చేసి దాని తర్వాత ఆ సీడ్లో ఎంత క్వాలిటీ ఉంది, ఎంత జెనెటికలీ రిచ్ ఉన్నాయి, ఎంత జర్మినేషన్ రేట్ ఉంది అని చెప్పి ఆ ప్యాకెట్ మీద మనము ఆ లేబులింగ్ అనేది చేయగలగాలి. సో దాన్నే మనము రిజిస్ట్రేషన్ అని అంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసి అది ఎక్కడ నుండి వచ్చింది, ఏ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ నుండి క్రాస్ బ్రీడింగ్ కానీ హైబ్రిడేషన్ కానీ మెథడ్స్ వాడితే వచ్చింది, ఆ జెనెటికల్ పేరెంట్స్ ఎవరు ఆ సీడ్కి, ఇవన్నీ మనం ట్రేస్ చేయగలిగితే దాని క్వాలిటీ అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకవేళ అది హై క్వాలిటీ సీడ్ అని చెప్పి ప్రింట్ చేసి మనం అమ్మిన తర్వాత ఒకవేళ దాని నుండి మనకి కరెక్ట్ ప్రొడక్టివిటీ రాలేదనుకోండి, దెన్ వీ కెన్ గెట్ అ కాంపన్సేషన్ ఆన్ ఇట్. సో దిస్ ఈస్ వై వీఆర్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ ఆబ్జెక్టివ్స్. సో ఇవన్నీ ఎట్లా అంటే ఈ ప్రావిజన్స్ ఇంకా క్లియర్గా చూద్దాం. కీ ప్రావిజన్స్ ఏమున్నాయి ఈ బిల్లులో చూస్తే, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం అంటే, మనం ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే ఆ సీడ్ని ఫస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద వాటిని రీసెర్చ్ ల్యాబ్స్లోకి పంపించాలి. ఈ ల్యాబ్స్ ఎట్లా వస్తాయి మనకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అక్రిడిటెడ్ ల్యాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ నుండి మనము టెస్ట్ చేయించుకొని తీసుకొని రావాలి. సో ఇది అందరి ఫార్మర్స్కి వయబులా అంటే ప్రతి ఫార్మర్ అలా చేయగలుగుతారా లేదా అది కూడా చూద్దాం. సో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకొని వస్తుంది అకార్డింగ్ టు దిస్ బిల్. ఫ్యూచర్లో ఒకవేళ ఇది యాక్ట్గా మారితే, ఒకవేళ మనం ఏదైనా సీడ్ మార్కెట్లో అమ్ముతున్నాము అంటే ఆ సీడ్ని ఖచ్చితంగా టెస్ట్ చేయించి స్టేట్ అక్రిడిటెడ్ ల్యాబ్స్లో దాని యొక్క ప్రతి అంశం, దాంట్లో ఎంత జర్మినేషన్ రేట్ ఉంది, ఎంత జెనెటికల్ రిచ్నెస్ ఉంది అనేది దాని మీద ప్రింట్ చేసి రావాలి. దెన్ ఓన్లీ దెన్ అ వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ VCU టెస్టింగ్ అనేది చేయాలి. ఓకే, అంటే అది యూజ్ చేయడం వల్ల కల్టివేట్ చేయడం వల్ల మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేవి డిఫరెంట్ పారామీటర్స్లో మనం అవి చేస్తాం. దాని తర్వాత క్వాలిటీ కంట్రోల్ టు ఎన్ష్యూర్ మినిమం జర్మినేషన్, ప్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ కంపల్సరీ లేబులింగ్. అగైన్ లేబులింగ్ అంటే లైక్ వి డిస్కస్డ్, ఇంకా వేరియస్ ఉన్నాయి. టు అవాయిడ్ స్పూరియస్ సీడ్స్. సో ఈ టర్మ్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పూరియస్ సీడ్స్ అంటే ఏంటంటే యూ కెన్ కాల్ దెమ్ యాజ్ కౌంటర్ఫీట్ సీడ్స్. అంటే ఏవైతే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సీడ్స్ మనకి జర్మినేట్ అవ్వవు కొన్న తర్వాత. వీటిని మనం డూప్లికేట్ సీడ్స్ అని అంటారు, కొంతమంది కౌంటర్ఫీట్ సీడ్స్ అని అంటారు. బట్ ద టర్మ్ దట్ ఈస్ టెక్నికలీ యూస్డ్ ఇన్ ద డ్రాఫ్ట్ యాజ్ వెల్ యాజ్ టెక్నికలీ యూస్డ్ యూజువల్లీ ఇన్ అగ్రికల్చర్ ఇస్ స్పూరియస్ సీడ్స్. స్పూరియస్ సీడ్స్ అంటే అవి మనం కల్టివేట్ చేసినప్పుడు అవి జర్మినేట్ అవ్వవు, వాటి నుండి మొలకలు రావు. సో ఇలాంటి డూప్లికేట్ సీడ్స్ని మనం ప్రివెంట్ చేయాలి, హై క్వాలిటీ సీడ్స్ని మాత్రమే అమ్మాలి. అందుకని క్వాలిటీ కంట్రోల్ చేయడానికి క్లియర్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎంత జర్మినేషన్ రేట్ ఉంటే దాన్ని మనం అమ్మొచ్చు అని ఒక స్టాండర్డ్ పెడతారు. ఆ స్టాండర్డ్ ప్రకారంగా మనము లేబులింగ్ అనేది క్లియర్గా ప్రింట్ చేసి ఉండాలి ప్రతి సీడ్ ప్యాకెట్ వెనకాల. నెక్స్ట్ డిజిటల్ ట్రేసబిలిటీ. ప్రతి లేబులింగ్ అంటే ఏదైతే మనం సీడ్స్ అమ్ముతున్నామో ఆ సీడ్స్ మీద ఒక QR కోడ్ అనేది ఇస్తారు. దాని త్రూ మనం సాతి పోర్టల్లో యూ కెన్ ట్రాక్ ఈ సీడ్ ఏ పేరెంట్ సీడ్ నుండి వచ్చింది, ఏవైనా 2 బ్రీడ్స్ని హైబ్రిడ్గా మార్చి ఇది వచ్చిందా, లేకపోతే క్లియర్గా ఏ బ్రీడ్ అయితే తీసుకున్నామో దానిది యాక్చువల్ జీనే వచ్చిందా, లేకపోతే అది జెనెటికలీ మోడిఫైడ్ సీడా అనేది
మనకి క్లియర్గా ట్రేస్ చేసుకోగలగాలి. సో ఆ ట్రేసబిలిటీ కోసం మనం అక్కడ క్యూఆర్ ఇస్తాం. సో దట్ ఈ పేరెంట్ సీడ్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది త్రూ డిజిటల్ ట్రేసబిలిటీ. దెన్ వీ హ్యావ్ పెనాలిటీస్. విల్ సీ ద పెనాలిటీస్. ఇక్కడ దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్. అంటే దీన్ని చాలా మంది నెగటివ్ కోణంలో చూస్తున్నారు, అండ్ దట్ ఈస్ వై దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం దట్ ఈస్ బీన్ డ్రాన్ టువర్డ్స్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే గ్రేడెడ్ పెనాలిటీస్ ఫర్ అఫెన్సెస్ ఉన్నాయి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మైనర్ అఫెన్స్ 3 lakhs వరకు పెనాలిటీ ఉంది. ఒకవేళ మేజర్ అఫెన్స్ అనుకోండి 30 lakhs ఆఫ్ ఫైన్ అండ్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మేజర్ వైలేషన్స్. ఇవి పెనాలిటీస్ ఇంక్లూడ్ చేసాం. దెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. లైక్ ఇట్ డీక్రిమినలైజెస్ మైనర్ అఫెన్సెస్ అండ్ ఆఫర్స్ సెంట్రల్ అక్రిడేషన్ ఫర్ ఈజియర్ స్టేట్ లెవెల్ మార్కెట్ యాక్సెస్ ఫర్ కంపెనీస్. సెంట్రల్ అక్రిడేషన్ ఇస్తుంది ప్రతి ఒక్క దానికి. స్టేట్ ల్యాబ్స్లో మనం టెస్ట్ చేయించుకొని అక్రిడేషన్ సెంట్రల్గా తెచ్చుకోవచ్చు. సో దట్ మీరు కంట్రీ వైడ్గా మీరు ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కన్సర్న్స్ ఏమున్నాయి, ఎందుకని ఇంత క్రిటిసిజం ఉంది? అంత బాగానే ఉంది కదా, మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం, అన్ని లేబులింగ్ చేయాలనుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మేజర్గా ఫార్మర్స్ ఎప్పుడైనా ఎట్లా వాడతారు సీడ్స్ అంటే, మీరు ఎక్కడ చూసుంటారు దట్ సీడ్స్ ఏదైతే వాళ్ళు గ్రో చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రాగి కానీ మిల్లెట్స్ ఎనీథింగ్, ఒక రైస్ గ్రో చేస్తున్నారు అనుకోండి, కొన్ని సీడ్స్ని వాళ్ళు దాచుకొని దాన్ని దే విల్ కోట్ ఇన్ సమ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ దే విల్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ నెక్స్ట్, మళ్ళీ దాన్ని గ్రో చేయడానికి అని చెప్పి దాచుకొని మళ్ళీ వాటినే వాడుతూ ఉంటారు. ఇది మనం యూజువల్గా చూస్తాం. దిస్ ఇస్ దేర్. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రైసే పండించామనుకోండి, నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, అవి చాలా హై క్వాలిటీ సీడ్స్, నాకు ఇంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈల్డ్ వచ్చింది, లైక్ పర్ హెక్టేర్ నాకు 50 bags వచ్చాయి ఈ సీడ్స్. సో నా పక్కన ఆర్ నా ఫ్యామిలీయో ఫ్రెండ్సో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు నాకు కూడా సీడ్స్ కావాలి అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని మన దగ్గర ఉన్నవి తీసి పెట్టి దాన్ని you will preserve and you will give them so that they will use in their farms. Yes, so ఈ పెనాలిటీస్ అనేవి ఫార్మర్స్కి వర్తించవు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే, ఈ ఫార్మర్స్ ఏవైతే సీడ్స్ ఇస్తున్నారో ఆర్ మార్కెట్లో సెల్ చేయొచ్చు ఫార్మర్స్ కూడా, కానీ ఆ ఏవైతే ఫార్మర్స్ సెల్ చేసే సీడ్స్ ఉన్నాయో వాటి మీద లేబులింగ్ కానీ బ్రాండింగ్ కానీ ఏమీ వేయకూడదు. క్లియర్గా ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఒక కవర్లో వేసి ఆర్ ఒక బ్యాగ్లో వేసి ఇచ్చేయాలి. లేబులింగ్ వేసి స్టిక్కరింగ్ వేసి అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ లేబుల్ వేసి స్టిక్కర్ వేసి అమ్మితే ఫార్మర్స్, దే విల్ బి ఆల్సో పీనలైజ్డ్ ఫర్ మైనర్ ఆర్ మేజర్ కన్సర్న్స్, విచ్ ఈస్ 3 lakhs of fine and 30 lakhs of fine and 3 years of imprisonment. సో ఇన్ని రోజులు ఫార్మర్స్ ఒకవేళ చూస్తే వాళ్ళు ప్యాకెట్ మీద లేబులింగ్ వేసి బ్రాండింగ్ వేసి వాళ్ళ సీడ్స్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు మార్కెట్లో. అయితే ఇది ఎందుకని తీసుకొచ్చారు? టు రెగ్యులేట్ స్ప్యూరియస్ సీడ్స్. స్ప్యూరియస్ సీడ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ద డేటా వెస్ట్ బెంగాల్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. ఎస్, సో దీంట్లో చూసుకుంటే ఇందులో మనకి ఆల్మోస్ట్ 15 to 20% ఆఫ్ ద సీడ్స్ ఏవైతే అమ్ముతున్నారో ఇక్కడ అవి స్ప్యూరియస్, అంటే అవి దే డు నాట్ జర్మినేట్, డూప్లికేట్ సీడ్స్ అనమాట. అవి నాటిన తర్వాత అందులో నుండి మొక్కలు రావు. ఇట్లాంటి డూప్లికేట్ సీడ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. సో వాటిని రెగ్యులేట్ చేయడానికి మేము ఇవి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. కానీ ఫార్మర్స్ ఎవరైతే సీడ్స్ అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అసలే ఫార్మర్స్ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉండవు. వాళ్ళని ల్యాబ్కి వెళ్ళి మీరు అన్ని రిజిస్ట్రేషన్స్ చేయించుకొని టెస్ట్లు చేయించుకొని అవి లేబులింగ్ చేసి ప్రాపర్గా క్యూఆర్ చేసి దెన్ మీరు సేల్ చేయాలి అని అంటే ఇట్ బికమ్స్ ప్రాబ్లమ్ ఫర్ the farming community, especially from farmers of Punjab
West Bengal, Madhya Pradesh, everyone has concerns over it. They are saying this is more like you are supporting the corporates who wants to sell seeds and you are నాట్ ఇంక్లూడింగ్ ద ఫార్మర్ కమ్యూనిటీ. మీరు కార్పొరేట్సే ఎక్కువ డబ్బులు చేసుకోవడానికి చూస్తున్నారు. యూఆర్ ఎక్స్క్లూడింగ్ ద ఫార్మర్ కమ్యూనిటీ హూ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ సెల్లింగ్ సీడ్స్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. So critics are arguing heavily favoring large seed companies who can do the research, who can get the lab test done and can make more money by labeling it or giving the lab accreditation. Then ఈ ఒక డ్రాఫ్ట్లో మనకి కాంపెన్సేషన్ గురించి ఏది మాట్లాడలేదు. ఇప్పుడు మనం ప్రావిషన్స్ డిస్కస్ చేసినప్పుడు నేను 1966 యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాను, ఒకవేళ అక్కడ మనకి ఏవైనా తప్పులు ఉంటాయి అంటే మనకి నోటిఫైడ్ సీడ్స్లో ఏదైనా తక్కువ క్వాలిటీది వస్తే మనం అది పండించి మనకి ఈల్డ్ సరిగా రాకపోతే మనం కోర్టుకి వెళ్ళి అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యూ కెన్ గెట్ అ కాంపెన్సేషన్. ఆ కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మనకి పర్టిక్యులర్ బిల్లో ఎక్కడ మెన్షన్ చేసి లేదు. అండ్ స్టేట్ వర్సెస్ సెంట్రల్, సెంట్రలైజ్డ్ అక్రెడిషన్ మే రెడ్యూస్ స్టేట్ ఆటోనమీ. ఈ సీడ్స్ అగ్రికల్చర్ అనేది ఎవరి ఆటోనమీ అనే దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది. సో స్టేట్స్కి మళ్ళీ స్టేట్ ల్యాబ్స్ టెస్ట్ చేసి సెంట్రల్ అక్రిడేషన్ ఇస్తే అది వయబుల్ అవుతుందా కాదా, స్టేట్కి ఆటోనమీ ఉంటుందా లేదా వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఆర్ సెంటరే ఆ రెగ్యులేషన్ తీసుకుంటుందా, ఇది దీనిపైన క్లారిటీ మనకి లేదు. సో దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ దట్ ఆర్ దేర్ రిగార్డింగ్ దిస్ బిల్. Now, if we observe, there is one more concept that is called as seed replacement rate. మనకి చూస్తే 2014 ప్రిలిమ్స్ ఆఫ్ యూపీఎస్సీలో సీడ్ రిప్లేస్మెంట్ రేట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఈ సీడ్ రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక సీడ్ తెచ్చుకొని దాన్ని గ్రో చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు మార్కెట్కి వెళ్ళి హై క్వాలిటీ సీడ్స్ కొంటున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న లో క్వాలిటీ సీడ్స్నే మళ్ళీ మళ్ళీ వేసి ఆ క్వాలిటీనే మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారా, ఇది మనకు అవసరం తెలుసుకోవడం. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ హై క్వాలిటీ అయినప్పుడే మన ఎకానమీ గ్రో అవుతుంది. హై క్వాలిటీ గ్రెయిన్స్ తిన్నప్పుడే మనము మాల్ న్యూట్రిషన్ అనేది మన కంట్రీలో తగ్గించగలుగుతాం, అవును కదా. సో ఇందుకని మనకి గవర్నమెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద సీడ్ రిప్లేస్మెంట్ రేట్ సో ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఆర్ ద అగ్రికల్చర్ ఈజ్ హై. So seed replacement rate is directly proportional to high productivity of the grains. Okay, so manaki India lo ippudu seed replacement rate is between 15% to 20%. Kani government దీన్ని it wants to increase up to 33%. So this is also one of the concepts. So itlanti chinna chinna concepts are asked in prelims. That is why క్లియర్గా బిల్ మొత్తంలో ఏముంది డ్రాఫ్ట్ బిల్లో, ఎందుకంటే 2004లో కూడా ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొని వచ్చారు, అందులో కాంపెన్సేషన్ గురించి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, బట్ ఆ డ్రాఫ్ట్ బిల్ కూడా యాక్ట్గా మారలేదు. మళ్ళీ 2025లో ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చారు అండ్ ఇది కూడా చాలా క్రిటిసిజం డ్రా చేస్తుంది. సో మనకి ఇలాంటి టైమ్స్లో ఏంటి అంటే ఈ చిన్న కాన్సెప్ట్స్, స్ప్యూరియస్ సీడ్స్ అంటే ఏంటి, సీడ్ రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి వెరీ క్లియర్గా ఉంటే దట్ ఈస్ ఆల్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ద డ్రాఫ్ట్ సీడ్ బిల్ ఆఫ్ 2025. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ ద ఛానల్ ప్రేరణ ICS. థ్యాంక్ యూ.